నమస్తే. 100 రోజుల రేవంత్ పాలన అనుకున్న విధంగా సాగిందా? 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీల మాటేమిటి? జీతాల చెల్లింపు గాడిన పెట్టే యత్నం జరిగిందా? పార్టీ పైన రేవంత్ పట్టు బిగుస్తోందా? సంక్షేమ సవాల్ను ఎంతవరకు ఎదుర్కొన్నారు? ప్రత్యర్థులపై పోరాటంలో తన మార్క్ చూపించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొట్టి మరో నేత సీఎం అవడం దాదాపు అసాధ్యమని అందరూ భావించారు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రేవంత్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100 రోజులుగా రేవంత్ తనదైన శైలిలో నడుపుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలనా పగ్గాలు చేపట్టిన యనుమల రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఆయన సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటితో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది. తద్వారా 6 గ్యారంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి 5ంటిని పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా 8 అంశాలపై నిర్ణయాలు తీసుకుని నిధులు కేటాయించాల్సి ఉంది. ఇక 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకల విచారణ, గొర్రెల పంపిణీ పథకం, చేపపిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశం, ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణ, మిషన్ భగీరథ విలేజ్ లెవెల్ ఇంట్రా పైప్ లైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ అధికారుల పాత్రపై విచారణ, వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేత వంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు. ఇక సీఎం అయిన రేవంత్ నడకలోనూ నడతలోనూ మార్పు లేదు. ప్రజా దర్బారులో జనంతో కలిసిపోయి వారి సమస్యలు విన్నారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్లి రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. అందుకని భేషజాలకు పోకుండా కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు. ప్రధానిగా రాష్ట్రానికి వచ్చిన మోదీని పెద్దన్నగా సంబోధించి రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు. అయితే ఫార్మాసిటీ విషయంలో విమర్శలు రావడంతో రద్దు చేయడం లేదని ఆ తర్వాత ప్రకటించారు. గత ప్రభుత్వంలో కొంతకాలం సకాలంలో జీతాలు అందక ప్రభుత్వోద్యోగులు, పింఛనర్లు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాల చెల్లింపును గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిపై అధిష్టానం నమ్మకంగా ఉంది. అందుకని ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ పగ్గాలను కూడా ఆయన దగ్గరే ఉంచింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నవారే పీసీసీ అధ్యక్షుడిగాను వ్యవహరించిన దాఖలాలు పెద్దగా లేవు. గతంలో మర్రి చెన్నారెడ్డి కొంతకాలం సీఎంగా పీసీసీ అధ్యక్షుడిగాను వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది. లోక్సభ ఎన్నికల తరుణంలో పీసీసీ అధ్యక్ష పదవి మరొకరికి కట్టబెడితే లేనిపోని వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాక లోక్సభ ఎన్నికల్లోనూ విజయం చేకూరుస్తాడనే నమ్మకంతో పీసీసీ అధ్యక్ష పదవిలోనూ రేవంత్ ను అధిష్టానం కొనసాగిస్తోంది. పార్టీపై కూడా రేవంత్ పట్టు సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అసమ్మతులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. రేవంత్ కు ఈ విషయం బాగా తెలుసు. అందుకనే పార్టీలో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి భేషజాలకు పోవడం లేదు. ప్రధాని మోదీని కలిసేందుకు వెళుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వెంటబెట్టుకుని వెళ్లారు. అంటే సీనియర్లపై కేబినెట్ మంత్రులకు సముచిత స్థానం ఇస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇక గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రుల్లోనూ ఎమ్మెల్యేలలోనూ అసమ్మతి కనిపించేది. అందుకే తన నిర్ణయాలను ముందుగానే అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకుంటున్నారు. మంత్రులలో చాలా మంది కంటే రేవంత్ వయస్సులో చిన్న. అందుకే వయస్సులోనూ పార్టీలోనూ తనకంటే అనుభవం ఉన్నవారనే ఉద్దేశ్యంతో మంత్రులకు గౌరవం ఇచ్చి మాట్లాడుతూ కాస్తున్నారు. పార్టీ పరంగా అంతా బాగానే ఉన్నా సంక్షేమ పథకాల అమలు రేవంత్ ప్రభుత్వానికి ఒక సవాలనే చెప్పాలి. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపు కష్టంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ పథకాల అమలుకు తెల్ల రేషన్ కార్డును అర్హతగా నిర్ణయించడం కొందరిని నిరాశకు గురిచేసింది. దీంతో అర్హులైన అందరికీ కార్డు ఇస్తామని చెప్పారు. అలాగే గ్యారంటీల అమలు దిశగా అడుగులు పడటం ప్రజల్లో నమ్మకం పెంచింది. 100 రోజుల్లోపే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టించేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం, గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మహిళలకు ప్రతి నెల 2,500 చొప్పున మహాలక్ష్మి ఆర్థిక సహాయం, రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు ఏటా 5,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రస్తుతం ఉన్న 2016 పింఛన్ను నెలకు 4,000 రూపాయలకు పెంపు, విద్యార్థులకు 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటివి రానున్న రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల వివాదాలు, పరీక్షల ఫలితాలు నిలిపివేతలు, కోర్టు కేసులను ప్రభుత్వం అధిగమిస్తోంది. టీఎస్పీఎస్సీని సైతం ప్రక్షాళన చేసింది. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్ విభాగం, ఇరిగేషన్ విభాగంపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను పరిశీలించింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములపై కారిడార్ల నిర్మాణానికి ఆమోదముద్ర దక్కడంతో సర్కార్ విజయం సాధించింది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణకు శంకుస్థాపన చేశారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ కొత్త రికార్డులను సాధించింది. దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు, 30,000 ఉద్యోగాల కల్పనకు భరోసాను తీసుకొచ్చింది. వీటితో పాటు 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2 త్వరలోనే ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని భరోసాను కల్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ లో డ్రగ్స్ చలామణిపై ఉక్కుపాదం మోపింది. నార్కోటిక్స్ నియంత్రణ, టీఎస్ నాబ్ ను గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ తరహాలో పటిష్టం చేయాలని నిర్ణయించింది. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050ను రూపొందిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చొప్పున నియోజకవర్గాల అభివృద్ధికి 1,190 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఆదిలాబాద్ లో జాతీయ రహదారుల శంకుస్థాపన చేశారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మెడికల్, నర్సింగ్, అలాగే ఫిజియోథెరపీ కళాశాలలకు భూమి పూజన చేసింది. స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ధరణి ద్వారా భూములపై హక్కులు కోల్పోయిన పేదలు, రైతులకు పరిష్కారం కనుగొనడానికి కమిటీని ఏర్పాటు చేసింది. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు చేయిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎంఆర్ఓ, ఆర్టీఓ స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల్లో కీలకంగా ఉన్న అధికారులపై చర్యలకు సర్కార్ సిద్ధమవుతోంది. మెడికల్ హెల్త్, ఈఎస్ఐ మందుల కుంభకోణం, రెవెన్యూలో అవినీతి, పేపర్ లీకేజ్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతిని వెలుగులోకి తీసుకురావాలని, పూర్తిగా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు పార్టీ పరంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను నియమించారు. 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీలోకి భారీగా చేరికలు సాగుతున్నా ఎక్కడా అసంతృప్తి చెలరేగకుండా జాగ్రత్త పడుతున్నారు. కొత్త నేతల చేరికలు ఉంటే ముందుగానే స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. సీనియర్లపై సముచిత స్థానం ఇస్తున్నారు. మొత్తంగా అటు పార్టీలు, ఇటు ప్రభుత్వంలో తన మార్క్ చూపిస్తూ ఎవరిని నొప్పించకుండా రేవంత్ 100 రోజుల పాటు పాలన పూర్తి చేసుకున్నారని చెప్పొచ్చు.